శైలజ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. నేను 2001లో ధ్యానానికి వచ్చాను. మా ఇంటి దగ్గర నైబర్ ద్వారా ధ్యానం నేర్చుకున్నాను నేను. తను కొత్తగా ఇల్లు తీసుకుంది మా ఇంటి దగ్గర. ఇల్లు కొత్తగా రావడం వల్ల ధ్యానం నేర్పిస్తా అని నాకు మా ఇంటికి వచ్చింది. ఇట్లా నేను ధ్యానం నేర్చుకున్నాను, ధ్యానం చేస్తారా అని మా ఇంటికి వచ్చింది. వస్తే నాకు అప్పుడు కొంచెం మానసికంగా కొంచెం మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండేనట్టు. అప్పుడు నేను సరే ధ్యానం నేర్చుకుంటావా అని, ఆమె పేరు రాజేశ్వరి మేడం. సరే నేర్చుకుంటాను మేడం, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ట్రూత్ ఇన్ఫెక్షన్ ఉంది, దాని ద్వారా హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్తే, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తాను, నేను రేపటి నుంచి నేర్చుకుంటానని చెప్పాను. ఓకే అని తను వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ తెల్లారి వచ్చి ధ్యానం నేర్పించింది. ధ్యానం నేర్పించి ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలే కూర్చో, నీ వల్ల కాకపోతే అని చెప్పి అలా 41 రోజు ధ్యానం నేర్పించింది నాకు. 41 డేస్ ధ్యానం చేయడంతో నాకు సాయిబాబా భక్తురాన్ని నేను. సాయిబాబా పత్రిసారు అప్పుడు గుడికి వెళ్ళేదాన్ని 2, 4, 5 ఇయర్స్ నుంచి సాయిబాబా గుడికి వెళ్ళేదాన్ని. కానీ ఎప్పుడు ఎట్లా బాబా అంటే మొక్కడం అంతే. అలాంటి ధ్యానం చేస్తుంటే నాకు బాబా దర్శనం ఇంట్లోనే ఒకరోజు ధ్యానం చేస్తుంటే ధ్యానంలో కనిపించారు బాబా మా ఇంటికి వచ్చినట్టు. అలా ఇట్లా ధ్యానం చేస్తే ఓహో దేవుళ్ళు కనిపిస్తారు, మొక్కితే కాదు అని తెలుసుకున్నాను నేను ధ్యానం ద్వారా. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో ఫియర్స్ ఉండేవి. అంటే స్కూల్కి వెళ్ళాలంటే ఫియర్, ఎవరితో అయినా మాట్లాడాలంటే భయము. ఇక పేరెంట్స్ ఎట్లా అంటే సిస్టమేటిక్గా ఉండాలి, అటు చూడొద్దు ఇటు వెళ్ళొద్దు అని అవన్నీ చెప్పడం ద్వారా అన్ని భయాలు ఎప్పటి నుంచో ఏవేవో భయాలు ఉండేవి. ఆ ధ్యానం చేస్తుంటే కొంత ఎవరితో అయితే మాట్లాడాలంటే ఎందుకు భయపడాలి అనేది ధ్యానం చేసిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా ధ్యానం చేస్తుంటే నాకు ఆ భయం తగ్గడం ప్రారంభమైంది. ఓకే, ధ్యానం చేస్తే భయాలు పోతాయి. ఇంకా ఇక్కడ మాట్లాడాలా, ఇక్కడ మాట్లాడొద్దా, హ్యాపీ అసలు లైఫ్ అంటే ధ్యానం చేస్తేనే నాకు లైఫ్ ఇట్లా బతకాలి, మ్యారేజీ, పిల్లలు, ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది, అవన్నీ కూడా నేను ధ్యానం ద్వారానే నేర్చుకున్నాను. ధ్యానం లేకపోతే అసలు నాకు జీవించడం, అట్లా బతకడం ఎట్లా, అసలు లైఫ్ లీడ్ చేయడం ఎట్లా అనేది తెలియకుండేదని నేను అనుకుంటాను. నాకు ఎప్పటి నుంచో తెలుసు పత్రిసారు, మా ఫ్యామిలీకి, అమ్మ వాళ్ళకి అందరికి తెలుసు. కానీ అసలు ధ్యానం అంటే ఏంటి, అసలు పత్రిసారు ఎవరు, ఆయన గురించి తెలుసుకోవాలి, అసలు ఆయన ఏం చెప్తున్నారు అనే అవగాహన అనేది తెలియదు. పత్రిసార్ని ఫోటో తెలుసు, ఓహో ఇలా ఉంటాడు ఈయన పత్రిసార్ అంటే అంతే తెలుసు. కానీ అసలు పత్రిసార్ ధ్యానం చెప్తారు అనేది తెలియదు. పిరమిడ్ కూడా తెలియదు నాకు ధ్యానంలోకి వచ్చేంతవరకు. ధ్యానంలోకి వచ్చినాకనే పిరమిడ్ అసలు ఆ షేప్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నేను డైరెక్ట్ కర్తాల్లోనే చూశాను. ఇంకా 15 డేస్ ధ్యానం చేశాను. పత్రిసార్ కలిశారు కర్తాల్కి వెళ్తే. అప్పుడు ధ్యాన మహాయాగం జరుగుతుంటే సార్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు కదా, అట్లా నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్. ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి నాకు చెయ్యి ఆయనను చూస్తే ఒక సూర్యుడిని చూసినట్టుగా అనిపించేసి, ఆ వెహికల్ వెళ్తుంది, సార్ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, నేను కూడా సార్తో పాటే అలా వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత కొద్దిసేపు తర్వాత మళ్ళీ నాకు ధ్యానం నేర్పించిన మేడం, ఆగు ఎక్కడికి వెళ్తున్నావు, సార్ ఇంకా కలవరు, ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చారుగా, ఇంకా సరే మళ్ళీ కలుద్దాంలే అని తీసుకొచ్చింది. పత్రిసార్ ఏ మాట చెప్పినా కూడా అది అంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మళ్ళీ అన్ఇంపార్టెంట్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దేన్ని పట్టుకొనియరు, వదలనియరు. అలా ఉంటుంది నాకు పత్రిసార్తో అనుభవం. చాలా పత్రిసార్ అనుభవాలే నాకు. ఆయన చెప్పే ప్రతి మాట కూడా వినాలి, ప్రతీది కూడా అనుభవం లాగా. ఆయన ప్రతీది కూడా చాలా చాలా చక్కగా చెప్తారు. రెండోసారి 41 డేస్ ధ్యానం చేపిస్తున్నప్పుడు బెంగళూరు వెళ్ళినాక కూడా సార్ని చూస్తే, అక్కడ సార్ నాకు ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఒక 2-3 మినిట్స్ ఇట్లా చూస్తుంటే నాకు అసలు ఇంకా నో థాట్స్ అన్నాడు సార్. అలా చూస్తుంటే నేను అలాగే చూసేదాన్ని కళ్ళల్లో. చాలా బాగా అనిపించేది నాకు పత్రిసార్ దగ్గర ఉంటే. అసలు మనకి ఏ ఆలోచనలు కూడా రావు. ధ్యానం అంటే ఇంకా పత్రిసారు అంతే. ఇంకా చాలా ఉన్నాయి అనుభవాలు కానీ గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ.